హలో ఎవ్రీవన్, ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్ని అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను. అదేనండి, ఇంటిని ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఏ ఏరియాస్ ఎప్పుడు నీట్గా మనం మెయింటైన్ చేయాలి. సడన్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తుంటూ ఉంటారు. మనం ఎప్పుడు ఇల్లు నీట్గా అలానే సర్ది పెట్టుకోవాలి అని అనుకుంటాము. అదేంటో తెలియదు, కానీ ఎవరైనా వచ్చినప్పుడే మన ఇల్లు ఇలా కొంచెం చిరాగ్గా నీట్గా లేకుండా ఉంటుంది. ఇది సాధారణంగా అందరింట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎప్పుడు కష్టపడి సర్దుకుంటాము. సర్దుకోనప్పుడే ఎవరైనా వచ్చి అయ్యో ఏంటి ఇలా ఉంది, ఎప్పుడు ఇలానే పెట్టుకుంటావా అని అంటూ ఉంటారు. 365 రోజులు అంటే మ్యాక్సిమం ఈ హ్యాబిట్స్ కనుక ఉంటే ఇల్లు ఎప్పుడు అద్దంలా ఉంటూ నీట్గా ఉంటుంది. మెయిన్గా ఈ ఏరియాస్ మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాలి. అలాంటి హ్యాబిట్స్ ఏంటో నేర్చుకోవాలి. మనం అందరి ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్స్ ముందైనా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ముందైనా సరే చెప్పులు అనేవి మనమైనా పిల్లలమైనా చెప్పులు అలా వదిలేస్తూ ఉంటాము. అంటే ఎంత చెప్పుల స్టాండ్ ఉన్నా ఎలా ఉన్నా కూడా గుమ్మం ముందు చెప్పులు వదిలేస్తే ఉంటాము. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అట్రాక్షన్ అయితే చెప్పుల మీదే పడుతుంది. చెప్పులంతా చిందరవందరగా ఉంటే, డిసిప్లిన్ లేకుండా ఉంటే, అంటే నీట్గా లేకుండా ఉంటే చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకని పిల్లలైనా పెద్దలైనా మనమైనా చక్కగా పద్ధతిగా చెప్పులు తీసిన వెంటనే స్టాండ్లో పెట్టుకోవాలి. ఆ ఏరియాస్ అంతా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటి ముందు ఎప్పుడు ఒక చిన్న గుమ్మమైన పెద్ద గుమ్మమైన ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంటికే కళ వస్తుంది. అలానే కుదిరితే 2 లేదా 1 పూల కుండీలు అంటే కొంచెం గ్రీనరీగా కనిపిస్తే మన ఇంటి ఫ్రంట్ లుక్ అయితే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు లేకపోతే వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టుగాను చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక చిన్న ముగ్గు, ఒక చిన్న రాగి చెంబులో నీళ్ళు, అలానే ఇంటికి చక్కగా ఫ్రంట్ డోర్ దగ్గర పూల కుండీలతో డెకర్ చేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హాల్లో అందరికీ సెంటర్ టేబుల్ ఉంటుంది, కార్నర్ టేబుల్ ఉంటుంది. మనకి ఏది దొరికితే అది వాటి మీద అలా పెట్టేస్తూ ఉంటాము. మనం మ్యాక్సిమం అలానే పెడతాము. కానీ ఆ ఏరియాని కూడా నీట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న షో పీసెస్ ఉంటాయి కదా, అంటే హోమ్ డెకర్ ఐటమ్స్, ఇలా వాటితో అయితే సింపుల్గా డెకర్ చేసుకోవాలి. చిన్న బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఫ్లవర్స్తో డెకర్ చేసుకోవాలి. సెంటర్ టేబుల్ దగ్గర కానీ కార్నర్ టేబుల్ దగ్గర కానీ ఇలా డెకర్ చేసుకోవాలి. ఎవరైనా వచ్చినా వాళ్ళ లుక్ అనేది తొందరగా ఇలాంటి వాటి మీద పడుతుంది. సో హాల్ అంతా ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి. లివింగ్ రూమ్లో ఉన్న దివానా లేకపోతే సోఫా వాటి మీద పిల్లోస్ కానీ వాటి కవర్స్ కానీ చెదిరిపోతూ ఉంటాయి. సో వాటిని అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉండాలి. హాల్లో ఉన్న కర్టెన్స్ కానీ అవన్నీ నీట్గా సర్దుకోవాలి. ఏ ప్లేస్లో ఉన్న వాటి వస్తువులు అనేటివి అలానే ఉంచుకుంటే ఇల్లు చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎక్కువసేపు అయితే సిట్టింగ్ హాల్లోనే ఉంటారు. సో హాల్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే చుట్టాలు కూడా అంటే ఇల్లు అనేది నీట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా అంటే ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పూజ గది. మనము ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో పూజ గది కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. ఎవరైనా పూజ గది చూసినా సరే ప్లెజెంట్గా ఉండాలి. చక్కగా రోజు దీపారాధన చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే పూజ గది కూడా కలకలలాడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు మనకి మార్నింగ్ వీలు అవ్వకపోతే ఈవినింగ్ అయినా సంధ్య సమయంలో దీపారాధన చేసుకుంటే మనకు కూడా చాలా మంచిదండి. ఇలా ధూప్ స్టిక్స్ అయినా అగరబత్తులైనా వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన పనంతా అయిపోయిన తర్వాత లేకపోతే మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి బెడ్రూమ్లోనూ నీట్గా బెడ్స్ ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి. ఏ టైంలో ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. బెడ్రూమ్సే కదా అని మనం అలానే వదిలేస్తూ ఉంటాము. కానీ సడన్గా చుట్టాలు అన్ని రూమ్స్ అయితే చూస్తూ ఉంటారు. సో వాటిని కూడా మనం డైలీ రొటీన్లో అంటే మనం లేచిన వెంటనే ఒక ½ an hour కేటాయిస్తే టైం అనేది నీట్గా బెడ్రూమ్ అనేది సర్దుకోవచ్చు. బెడ్ అయితే నీట్గా సర్దుకొని చక్కగా ఒకసారి కర్టెన్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి విండోస్ ఓపెన్ చేయాలి. బెడ్ అంతా అంటే బెడ్షీట్స్ ఇవన్నీ నీట్గా సర్దుకొని మనం కప్పుకునే బ్లాంకెట్స్ ఉంటాయి కదా మడత పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెడ్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలామంది లేచిన తర్వాత ఆ బెడ్షీట్ అలానే ఉంటుంది, కప్పుకున్న బ్లాంకెట్స్ ఇవన్నీ అలానే ఉంచుతారు. మళ్ళీ ఈవినింగే పడుకునేటప్పుడు అలానే పడుకుని పోతారు. అలా ఎప్పుడూ చేయకూడదు.
నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనము అంటే బట్టలు అనేటివి ఉతకటం కానీ బట్టలు ఆరేయడం కానీ చాలామంది అలానే బద్దకిస్తూ ఉంటారు. బట్టలు ఉతుకుతారు కానీ అలానే ఉతికిన బట్టలు తెచ్చేసి ఇంకా మంచం మీద కానీ లేకపోతే కుర్చీలో కానీ అలానే 2 days అనేటివి కుప్పలాగా తయారు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. బట్టలు మడత పెట్టడానికి ఆ విషయంలో చాలా బద్దకిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు బట్టలు అనేటివి అలా నీట్గా మడత పెట్టుకోవాలి. అంటే ఆరిపోయిన వెంటనే ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళ బట్టలు పెట్టేయడం వల్ల మనం పెట్టుకునే బట్టలు కూడా నీట్గా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే ఎప్పుడు కబోర్డ్స్ తెరిచిన వెంటనే కూడా నీట్గా ఉంటుంది. మనకి బట్టలు తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. కబోర్డ్స్ తెరిచిన వెంటనే ఇలా మీద పడిపోకుండా ఉంటుంది. వీక్లీ వన్స్ ఒకసారైనా కబోర్డ్స్ ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి. 15 days ఒకసారి డోర్ మ్యాట్స్ ఇవన్నీ మార్చుకుంటే ఎప్పుడు నీట్గా ఇల్లు అనేది ఉంటుంది. అంటే డోర్ మ్యాట్స్ కూడా మనకి తెలియకుండానే దాని మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కడ కూడా అంటే 10 days 15 days ఒకసారి మ్యాక్సిమం ఒకసారి డోర్ మ్యాట్స్ అనేవి మార్చుకోవాలి. అలా మార్చుకోవడం వల్ల ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోతుంది అండ్ అలాగే ఒక మంచి పాజిటివ్ లుక్ అనేది ఉంటుంది. నేనైతే వీక్లీ వన్స్ ఒకసారి అన్ని రూమ్స్లో ఉన్న కబోర్డ్స్ ఇవన్నీ నీట్గా బట్టలు తీసేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల కబోర్డ్స్ ఇవన్నీ నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత నీట్గా మడత పెట్టినా మన ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా తీసేటప్పుడు కొంచెం చిందరవందరగా చేసేస్తూ ఉంటారు. అందుకనే 15 days ఒకసారి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు బట్టలు ఇవన్నీ నీట్గా మడత పెట్టుకుంటే సరిపోతుంది. అలానే మాకు లివింగ్ రూమ్లో ఉన్న అన్ని రూమ్లో ఉన్న విండోస్ ఇవన్నీ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్. చాలామంది కిచెన్ అంటే మనం ఎంత నీట్గా పెట్టుకుంటామో వంట అంత అయిపోయిన తర్వాత కూడా స్టవ్ క్లీన్ చేసుకొని ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. కిచెన్లో మెయిన్ ఏంటంటే సింక్లో వెజిల్స్ ఇవన్నీ అలానే వదిలేస్తూ ఉంటాము. మ్యాక్సిమం అలా వదిలేయకుండా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి వెజిల్స్ ఇవన్నీ. అలానే సింక్ కూడా నీట్గా ఉంచుకోవాలి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ మనం సింక్ని అండ్ అలాగే కిచెన్ ఏరియాని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ అయితే కిచెన్కి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వాష్ బేస్ అండ్ అలాగే వాష్రూమ్స్లో ఉన్న అండ్ అలాగే లివింగ్ రూమ్లో ఉన్న వాష్ బేస్ అయినా బాత్రూమ్స్ అయినా మన కిచెన్లో ఉన్న సింక్ అయినా అవి ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. నేనైతే కిచెన్ అనేది కొంచెం గ్రీనరీగా ఉంచడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనము డే మొత్తంలో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లో కాబట్టి కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. నాకు నచ్చినట్టు ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను కొత్తగా. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువగా మనీ ప్లాంట్స్ ఇవన్నీ గ్రీనరీగా ఉంచడానికి అయితే చూస్తూ ఉంటాను. అలా ఉంచితేనే నాకు ఒక మంచి వంట చేసేటప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలానే నైట్ టైం అయితే కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత చాక్ పీస్తో ఇలా మనకు నచ్చినట్టు ముగ్గు వేసుకుంటే చూడడానికి ట్రెడిషనల్ లుక్గా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా వాళ్ళు కూడా కిచెన్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇప్పటి నుంచి అయితే మీరు కూడా ఇలానే చేయండి. నేనైతే ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అనేది వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియోలోనే అప్లోడ్ చేశానండి కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే ఆర్గనైజేషన్ అనేది. అండ్ ఫైనల్గా అయితే కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉన్న వాష్ బేసెస్ అండ్ అలాగే లివింగ్ రూమ్లో ఉన్న వాష్ బేస్ అండ్ అలాగే వాష్రూమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, బాత్రూమ్స్ ఇవన్నీ మనం మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యే ముందు వాష్రూమ్స్ వాష్ బేస్ ఇవన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనము డైలీ ఒకసారి స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుంటే బాత్రూంలో ఉన్న బ్యాడ్ స్మెల్ అవేమీ రావు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎప్పుడు ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను. ఈ హ్యాబిట్స్ కనుక ఉంటే 365 రోజులు ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది. Thank you for watching. Please subscribe my channel.